ఈవెన్ మన విదేశాంగ మంత్రులు విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అన్నీ మాట్లాడారు. ఈవెన్ ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఉన్న అంబాసిడరు మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని విజిట్ చేయడమే కాకుండా పిల్లలతో మాట్లాడి అంతా బాగుందని చెప్పి డైరెక్ట్గా విజిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానికి సంబంధించిన ఫొటోస్ని కూడా ఇండియన్ ఎంబసీలో ప్రింట్ చేయడం జరిగింది. చాలా చాలా గొప్ప విషయం కదా. అంటే అంత అంత అన్నీ అనుకూలించి మనకు అందుబాటులో ఉండే ఒక యూనివర్సిటీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది అంటే అండ్ అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పే విషయాల్లో కనుక చూసుకుంటే ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ని మన జార్జియా కంట్రీ 100కి 100% సాటిస్ఫై చేస్తుంది. అంటే మేజర్గా ఏ కంట్రీకి వెళ్ళినా చూసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ ఉన్న కరికులం. అవును. సో ఏదైతే కరికులం మన ఇండియాలో ఫాలో అవుతున్నారో ఆ కరికులంని 100కి 100% ఫాలో అవుతున్న కంట్రీ జార్జియా. సో అక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ క్వాలిఫై రాయాలి ఇక్కడ ఎగ్జామ్ రాయాలి. అందరికీ అది కామన్. ఈవెన్ దో ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనే రాయాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాయాలి. సో వస్తే ఇక్కడికి వచ్చి నీట్ క్వాలిఫై రాయాలి, లేదంటే యూఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అయిపోయి మీరు చెప్పినట్టు ఆ పెద్ద యూనివర్సిటీలో అటు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇదే మెడికల్ డిగ్రీతో అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఉంది.